నిన్న కురిసిన వర్షానికి హైదరాబాద్ రోడ్లు వాగుల్లా మారిపోయాయి. కొన్ని చోట్ల స్విమ్మింగ్ పూల్స్ అయిపోయాయని చెప్పొచ్చు. లోతట్టు కాలనీలు చెరువుల్ని తలపించాయి. కొన్ని ఇళ్లలోకి వరద నీరు చేరి బురదమయమైంది. మధ్యాహ్నం మొదలైన వర్షం రాత్రి వరకు కంటిన్యూస్ గా కురవడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లలేక, ఇళ్ల నుంచి బయటకు రాలేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, జీహెచ్ఎంసీ సహా అన్ని రకాల సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. నల్లకుంట పద్మ కాలనీలోని నాలా గోడ కూలిపోయింది. దాంతో దానికి ఆనుకుని ఉన్న 2 బిల్డింగ్స్ లోని ప్రజలను కూడా ఖాళీ చేయించారు. ప్రస్తుత పరిస్థితిని ఈస్ట్ జోనల్ కమిషనర్ రవికుమార్ పరిశీలించారు. 10 రోజుల క్రితం నాలా గోడ కొంత డ్యామేజ్ అయితే సరిచేశారని, నిన్న కురిసిన వర్షానికి మళ్లీ డ్యామేజ్ అయిందన్నారు. బేగంపేటలోని పైగా కాలనీ పూర్తిగా జలమయమైంది. కాలనీ వాసులను బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు సహాయక సిబ్బంది. ఇళ్లలో వరద నీరు బురదమయమయ్యాయి. రాత్రంతా భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు ప్రజలు. పైగా కాలనీ ముంపునకు గురవడానికి ప్రధాన కారణమే ప్యాట్నీ నాలా ఆక్రమణలకు గురి కావడమని తెలుస్తోంది. 26 మీటర్ల నాలా ఆక్రమణలకు గురై ప్రస్తుతం 5 మీటర్లే మిగిలింది. బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో కొన్ని రోజుల క్రితం ఆక్రమణలను హైడ్రా తొలగించింది. నాలాను పునరుద్ధరించే పనిలో హైడ్రా పడింది. నిన్న భారీ వర్షాలకు హైదరాబాద్లోని పైగా కాలనీ పూర్తిగా జలమయం అయిపోయింది. ఇందులో నుంచి కాలనీ వాసులను కాపాడేందుకు హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు బోట్ల సాయంతో తరలించిన పరిస్థితి సురక్షిత ప్రాంతాలకు. సో ఈ కాలనీకి సంబంధించినటువంటి పెద్దలను ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఏంటి ఈ ప్రధానంగా ఈ వరదలకు కారణం ఏంటంటే రిటర్నింగ్ ఏదైతే నాలా రిటర్న్ వెల్లింగ్ ఉందో ఆ వాళ్ళు కొట్టినందుకు ఇదంతా వాటర్ వచ్చేసింది. ఓకే, ఎట్లుండే సార్ నిన్న ఏ సమయంలో అయింది, అసలు ఎట్లుండే? 3:30, 4 o'clock వర్షం స్టార్ట్ కాగానే స్టార్ట్ అయింది. ఓకే, అంతే మొత్తం ఇక్కడికి వెళ్ళి అక్కడికి మొత్తం ఓపెన్ ఉన్నాయి కదా, మొత్తం వచ్చేసింది నాలా వాటర్ మొత్తం. సార్ నాలా పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురైంది, అందుకే దాన్ని చేయండి వద్దని ఎవరంటూ సంతోషం, మంచి పని చేస్తారు కాబట్టి సంతోషం. కానీ మిగతా వాళ్ళందరూ సఫర్ చేయడం తప్పు కదా. అది మీరు రిటర్నింగ్ వాళ్ళు కట్టి మరి మీరు కూలగొట్టేది ఉండే. ఫస్ట్ కూలగొట్టి రిటర్నింగ్ వాళ్ళకి ఎవరో ఒకరు పోతారు కదా, స్టే ఆర్డర్ తెలియదా? ప్రతి దగ్గర స్టేకి పోతారని తెలుసు. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కాబట్టి నుంచి ఇక్కడ ఈ కాలనీకి వరద సమస్య అనేది ఉంది. ఈ వరద సమస్య 2000లో ఒకసారి వచ్చింది, 20లో ఒకసారి వచ్చింది. ఇంతవరకు లేదు. ఈ ఏదైతే డ్రిల్స్ ఎక్స్పాండ్ చేసారో ఆ తర్వాత వరద లేనే లేదు. నిన్న ఎన్ని ఫీట్ల వరకు మీకు వాటర్ వచ్చింది సార్? మీ ఇంట్లో ఎంత ఉంటుంది? 5-6 ఫీట్ల దగ్గర వచ్చింది. 6 ఫీట్ల వరకు. మరి మీరంతా ఇక్కడ హైడ్రా వాళ్ళు తరలించారా మిమ్మల్ని? ఇక్కడ బోట్లు కూడా రాత్రి మేమే వెళ్ళిపోయినాము. మా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. నేను హైడ్రా బోట్లలో వచ్చింది కూడా ఇదే కాలనీ కదా సార్? ఎట్లా ఉండే పరిస్థితి అప్పుడు? వాళ్ళు చాలా గందరగోళంగా ఉండే. సుమారు అక్కడ ఆఫీసులలో పనిచేసే వాళ్ళు 100-150 మంది, 200 మంది దాకా వాళ్ళందరినీ పంపించారు. వాళ్ళందరూ అంటే వరదల్లో వరదలు చిక్కిపోయి ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తారు మరి? అంటే దీనికి సమస్య పరిష్కారానికి ఒక్కటే రిక్వెస్ట్ ఏమంటే ఇదంతా చూపించి కోర్టుకు పోయి పరిష్కారం తెచ్చుకోవాలి. మొత్తం రిటర్నింగ్ వాళ్ళు కట్టాలి అంతే. లేకుంటే ఒక మొత్తం ఆ కేసు 10 ఏళ్ళు నడుస్తుంది. 10 ఏళ్ళ దాకా ఓపెనింగ్ ఇంతే. థ్యాంక్ యూ. ఈ నాలాకు సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టాలని చెప్పి వాళ్ళు కోరుతున్న పరిస్థితి. వరదల ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపాలంటూ కూడా ఆ కాలనీ వాసులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్, బేగంపేట.